హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్స్ ఛానల్. ఈరోజు మనము ఫంక్షన్స్ స్టైల్లో వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వంకాయ టమాటో కర్రీ అనేది చాలా బాగుంటుంది. సేమ్ మనం ఫంక్షన్లో చేసిన విధంగానే చేశాను నేను. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. సాల్ట్ 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి. మళ్ళీ వేసుకోను నేను. ఇక్కడే సాల్ట్ యాడ్ చేయాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ వంకాయ ముక్కలు తీసుకున్నాను. వంకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూను. 2 టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. వంకాయ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరి బాగా కలపొద్దు, వంకాయలు ముక్కల్లానే ఉండాలి. అంతే అండి, వంకాయ కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.